హాయ్ ఎవ్రీవన్. మనము ఇప్పుడు మన యొక్క ఐడీ అనేది ఇన్‌స్టాల్‌మెంట్‌లో కూడా మనము యాక్టివేషన్ చేసుకునే అవకాశం మన కంపెనీ అనేది కల్పించింది. ఇన్‌స్టాల్‌మెంట్‌లో యాక్టివేషన్ చేసుకోవాలి అనంటే యాజ్ ఎ ప్లాన్ ప్రకారం ఇక్కడ ప్లీజ్ పే రూ. 2500 అనేది ఉంది. ఓకే. సో, ఇక్కడ మనము మన దగ్గర రూ. 500 ఉంటే 500, రూ. 700 ఉంటే 700. సో, ఈ విధంగా ప్రొసీడ్ అని చెప్పేసి ఈ యొక్క స్క్రీన్ షాట్ చేసి సో, ఫోన్‌పేకి గానీ, గూగుల్ పేకి గానీ ఎళ్లి అక్కడ పేమెంట్ అనేది చేసిన తర్వాత ఆ యొక్క రూ. 700 అనేది ఇక్కడ మనకి వాలెట్‌కొచ్చేస్తుంది. ఓకే. సో, ఇక్కడ రూ. 700 అనేది వాలెట్ బ్యాలెన్స్ అవ్వబడుతుంది. మళ్ళా మనకెప్పుడైతే ఒక రూ. 500, రూ. 1000 ఉంటాయో అప్పుడు మళ్ళా మనము ఈ యొక్క ఐడీని టాపప్ చేసుకొని సో, మరలా ఆ యొక్క రూ. 1000 అయితే రూ. 1700 అయిద్ది. సో, మళ్ళా నెక్స్ట్ టైమ్ ఒక రూ. 300, మళ్ళా నెక్స్ట్ టైమ్ ఒక రూ. 500 ఇలా ఎన్ని సార్లైనా మనము మన యొక్క అమౌంట్‌ని టాపప్ చేసుకొని ఎప్పుడైతే రూ. 2500 కంప్లీట్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్‌గా ఈ యొక్క ప్లీజ్ పే రూ. 2500 పోయి అక్కడ ప్లీజ్ యాక్టివ్ యువర్ అకౌంట్ అనేది వస్తుంది. ఆ యొక్క ప్లీజ్ యాక్టివ్ యువర్ అకౌంట్ మీద క్లిక్ చేసినట్లయితే మన యొక్క ఐడీ అనేది సో యాక్టివేషన్ అవుతుంది. సో, దయచేసి ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మీ యొక్క టీమ్‌లో ఎవరికైతే సో, ప్లాన్ చెప్పినప్పుడు నా దగ్గర అంత అమౌంట్ లేదు. సో, కొంత అమౌంట్ ఉంది అని అనుకున్నప్పుడు వెంటనే వాళ్ళ యొక్క ఐడీ క్రియేట్ చేసి ఆ యొక్క కొంత అమౌంట్‌తో కూడా వాళ్ళు ఫ్యూచర్‌లో ఇన్‌స్టాల్‌మెంట్‌లో కూడా వాళ్ళ యొక్క ఐడీ అనేది యాక్టివేషన్ చేసుకోవచ్చు. ఇది ప్రతి ఒక్క టీమ్ లీడర్ కూడా సో, మీరు బాగా అబ్జర్వ్ చేసి మీ యొక్క టీమ్‌ను ప్రమోట్ చేయాల్సిందిగా కోరుచున్నాం. థాంక్ యూ. హావ్ ఎ గ్రేట్ డే.